జెనీవాలో శాంతి చర్చలు ప్రారంభం కావడం, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు దిశగా ఆశ చూపిన రోజే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా ఉక్రెయిన్ పై తీవ్రమైన విమర్శలు గుప్పించాడు. రష్యా 2022లో చేసిన దండయాత్రతో ప్రారంభమైన యుద్ధంలో అమెరికా చేస్తున్న $1 బిలియన్ మద్దతుకు ఉక్రెయిన్ కు అసలంటే అసలు కృతజ్ఞత లేకుండా పోయిందని ఆరోపించాడు. జెలెన్స్కీకి సాయం చేయడం వృధా అన్న వర్షన్ ను ట్రంప్ రైజ్ చేశాడు. జెనీవాలో అమెరికా, ఉక్రెయిన్ ప్రతినిధులు 28 అంశాల ప్రతిపాదన సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశాడు. దీంతో అసలు ట్రంప్ కు ఉక్రెయిన్ వైపు ఉండాలా, రష్యా వైపు ఉండాలా అన్న దానిపై క్లారిటీ లేదన్న ఫీలింగ్ ప్రపంచవ్యాప్తంగా కలుగుతోంది. అమెరికా విదేశాంగ విధానంలో లోపాలు ట్రంప్ వ్యాఖ్యలతో బయటకు వచ్చినట్టయింది. రష్యాకు వ్యతిరేకంగా యుద్ధం సాగించడంపై అధికార రిపబ్లికన్ పార్టీలో విభేదాలు బట్టబయలయ్యాయి. కొందరు రష్యా వల్ల తమకు లాభమని చెప్తుంటే మరికొందరు ఉక్రెయిన్ కు సాయం చేయాల్సిందేనంటున్నారు. ఆర్థికంగా రష్యాకు సహకరిస్తే తమకు కాసుల పంట పండుతుందని, రష్యాలో పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసుకోవచ్చని చాలా మంది రిపబ్లికన్లు భావిస్తుంటే మరికొందరు ట్రంప్ తీరుపై మండిపడుతున్నారు. అమెరికా పరువు తీస్తావా, రష్యాకు సపోర్ట్ చేస్తావా అంటూ మండిపడుతున్నారు. అయితే తన ముందు అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించిన బైడెన్ అసమర్థ నాయకత్వం వల్లే ఈ యుద్ధం ప్రారంభమైందని ట్రంప్ పదే పదే విమర్శలు గుప్పిస్తూ వస్తున్నాడు. అదే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ను మాత్రం ఒక్క మాటంటే ఒక్క మాట కూడా అనడం లేదు. అదే సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై ఒత్తిడి పెంచుతున్నాడు. యూరోపియన్ దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూనే అమెరికా ఆయుధాలను ఉపయోగిస్తున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నాడు. ఇప్పటి వరకు ఉక్రెయిన్ కు భారీ సైనిక సహాయం అందించినందుకు జెలెన్స్కీ పదే పదే అమెరికాకు కృతజ్ఞతలు తెలియజేశారు. కానీ ట్రంప్ మాత్రం జెలెన్స్కీకి అసలు కృతజ్ఞత లేదని మండిపడ్డాడు. చర్చలు కొనసాగుతున్న సమయంలో ఇలాంటి వర్షన్ శాంతి ప్రయత్నాలపై నీళ్లు చల్లుతాయన్న భావన కలుగుతుంది. శాంతి చర్చలు ఒకవైపు సాగుతుండగా ట్రంప్ విమర్శలు మరోవైపు ఆ చర్చల భవిష్యత్తుపై అనిశ్చితిని పెంచుతున్నాయి. 24 గంటల్లో యుద్ధం ఆపుతానని చెప్పిన నాయకుడు శాంతి ప్రయత్నాలను కూడా చిన్నాభిన్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఉక్రెయిన్, రష్యా, అమెరికా మధ్య సంబంధాల పరస్పర నమ్మకాన్ని మరింత ప్రశ్నార్థకంగా మార్చుతుంది. శాంతికి దారి చూపాల్సిన నేతలే మాటల యుద్ధం పెంచుతున్న దుస్థితి ఇప్పుడు నెలకొంది. యుద్ధం ముగుస్తుందా లేదా కొత్త సంక్షోభాలకు వేదికవుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.